హైదరాబాద్ నగరాన్ని మాదక ద్రవ్యాల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఉన్న డి అడిక్షన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్గా తేలిన రౌడీ షీటర్లతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, చికిత్స పురోగతిని తెలుసుకున్నారు. అలాగే బాధితుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి మానసిక ధైర్యం ఇవ్వాలని సూచించారు. వైద్యులతో సమావేశమై కౌన్సిలింగ్, చికిత్స విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో రౌడీ షీటర్ల కదలికలపై కఠిన నిఘా ఉంచామని విసి సజ్జనార్ తెలిపారు. మొత్తం 239 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా 188 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డ్రగ్ అడిక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి గత ఫిబ్రవరిలో చారిత్రాత్మక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అందరూ కూడా ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళందరూ కూడా డీ అడిక్షన్ చేయడానికి స్టేట్లో దాదాపు 33 హాస్పిటల్స్ని నియమించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మన 3 హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, అట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ని 3 హాస్పిటల్ని నియమించడం జరిగింది. మనము ఇక్కడ డాక్టర్ వాణి మేడంతో ప్లస్ అదేవిధంగా మొత్తం డాక్టర్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసి ఈ సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకా ఎక్కువ ఎవరికి అడిక్షన్ ఉంది, దాదాపు 35 మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. కొంతమంది మనము డైలీ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళతో ఈరోజు నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు చాలా మార్పు వచ్చింది సార్, 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం డెఫినెట్లీ దీన్ని తోలిపోను. ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మధ్యలో మనం కూడా రాత్రి జరిగే నేరాలు కావచ్చు, వేరే టైంలో జరిగిన నేరాల పైన కూడా ఎవరెవరు నేరస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం కిట్స్ పెట్టి వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉందనేది. సో దాని భాగంగా కొంతమంది ఇక్కడ కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. సో ఈ ఒక్క ప్రాసెస్ ఇంకా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఈ 35 మంది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం టెస్ట్ చేసి ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరెవరు ఈ ఒక్క డ్రగ్ తీసుకుంటున్నారు వాళ్ళు మారాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు రకరకాల డిసీజ్కి వాళ్ళు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా బయట రావాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా